చైనాలో మరో వైరస్ కలకలం. చైనాలో మినీ ఎమర్జెన్సీ. వైరస్ బాధితులతో కిక్కిరిసిపోయిన చైనా హాస్పిటల్స్. చైనాలో రోజు రోజుకు పెరుగుతున్న అంతుచిక్కని వ్యాధి. చైనాలో మరో వైరస్ ని కనిపెట్టిందా? నిజంగా చైనా బయో వార్ కోసమే వైరస్ సృష్టిస్తోందా? ఇటీవలే చైనా ల్యాబ్ నుంచి బయటపడ్డ డేంజరస్ ఫంగస్. ఇప్పుడు మరో కొత్త వైరస్. చైనా కుట్రేనా? మరోసారి ప్రపంచ వ్యాప్తంగా లాక్డౌన్ తప్పదా? ఈ వైరస్ కోవిడ్ కన్నా ప్రమాదమా? మొన్న కోవిడ్, నిన్న ఫంగస్, నేడు మరో కొత్త వైరస్. అసలేం చేస్తోంది చైనా ప్రభుత్వం? అసలేంటి ఆ వైరస్? నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను ఝాన్సీ. చైనా, ఈ దేశం పేరు వింటే చాలు ప్రపంచ దేశాలకు ఒక్కటే గుర్తుకొస్తోంది, అదే కోవిడ్. ఇక్కడ ఈ పదం వాడటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే చైనాలోని వుహాన్లో పురుడు పోసుకున్న కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా వణికించిందో అందరికీ తెలిసిందే. లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. ఒక్కరికొకరు చేతులు కలిపినా, గాలి పీల్చినా ఊపిరి వదలాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలు తీయడమే కాకుండా కొన్ని లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయి ఆర్థిక మాంద్యం మొదలైంది. ఇక అప్పటి నుంచి ఎక్కడ ఏ వ్యాధి బయటపడినా దాని మూలాలు చైనాలోనే కనిపిస్తున్నాయి. తాజాగా చైనా వాసులను మరో ప్రాణాంతక వ్యాధి పట్టిపీడిస్తోంది. కోవిడ్ తర్వాత అంత ప్రాణాంతకరమైన వ్యాధి ఇదేనట. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తాం. ప్రపంచ దేశాలను కోవిడ్-19 మహమ్మారి వణికించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కోవిడ్-19 పేరు వింటే భయపడే పరిస్థితి. ఇంకా చైనాతో పాటు భారత్ లో కూడా ఈ కోవిడ్ పంజా విసురుతోంది. అయితే అలాంటి చైనాలో పలు రకాల వైరస్లు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంతో కోవిడ్ 2020 ఆడింది. ఆ కరోనా భయం నుంచి ఇలా బయటపడ్డామో లేదో, చైనాలో మరో వైరస్ చాప కింద నీరులా విజృంభిస్తోంది. అదేదో కొత్త వ్యాధి అయితే కాదు, మనకు బాగా పరిచయం ఉన్న వ్యాధి. అదే చికెన్ గున్యా. అవును, ప్రస్తుతం చైనా దేశాన్ని చికెన్ గున్యా వ్యాధి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కాగా చైనాలో విజృంభిస్తున్న ఈ చికెన్ గున్యా ప్రాణాంతక వ్యాధి అని చెబుతున్నారు. దీంతో జనాలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఈ మేరకు పలు మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి. ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది, దాని లక్షణాలేమిటి తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. చైనాలో కోవిడ్ తర్వాత ప్రజలు ప్రస్తుతం చికెన్ గున్యా వ్యాధితో బాధపడుతున్నారు, అవస్థలు పడుతున్నారు. తాజాగా చిక్వి అంటే CHKV అని పిలిచే ఈ వైరస్ చైనాలోని చాలా ప్రాంతాల్లో వేగంగా వ్యాపిస్తుంది. ఈ వైరస్ వల్ల తీవ్ర జ్వరం వంటి లక్షణాలు కూడా వస్తాయి. దీని దెబ్బకు దక్షిణ చైనా షెహజన్ పరిధి ఫోషాన్ నగరంలోని ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోయాయట. అవును, ప్రస్తుతం చైనాలో ఎక్కడ చూసినా చికెన్ గున్యా వ్యాధి బాధితులే కనిపిస్తున్నారు. చైనాలో చాలా వరకు ఈ వ్యాధి కారణంగా హాస్పిటల్ కిక్కిరిసిపోయాయి. దీంతో ఎక్కువ మంది రోగులకు వసతులు కల్పించడంలో సమస్యలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. రోజు రోజుకు చికెన్ గున్యా కేసులు పెరిగిపోతున్నాయని స్థానిక మీడియా ద్వారా సమాచారం అందుతోంది. మరోవైపు చైనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఫోషాన్లోని షెండే, నాన్హై జిల్లాల్లో శనివారం ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారట. ఇల్లు పరిసరాల్లో వారాంతంలో పారిశుద్ధ పనులు చేపట్టాలని, దోమలు చేరకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిస్తున్నారు. ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో చైనాలోని పలు ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల్లో అవగాహన పెంచే పనిలో ఉన్నారు. హాంకాంగ్ కూడా ఈ వైరస్ పై హెచ్చరికలు జారీ చేసింది. షెండేలో జూలై 8న మొదటి కేసు నమోదైందని స్థానిక ఆరోగ్యాధికారులు చెబుతున్నారు. మొదటగా ఇకపై నాన్హై జిల్లాలో 16 కేసులు, చాన్చెంగ్ జిల్లాలో 22 కేసులు నమోదయ్యాయి. గ్వాంగ్డాంగ్ సరిహద్దుల్లో ఉన్న మకావులో ఒక కేసు నమోదు కాగా ఆ వ్యక్తి ఫోషాన్ నుంచి వచ్చినట్లుగా గుర్తించారు. హాంకాంగ్ లో చివరిసారిగా 2019లో చికెన్ గున్యా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆ ఏడాది 11 కేసులు, 2018లో 2, 2017లో 1, 2016లో 8 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ సంవత్సరం 2,20,000 చికెన్ గున్యా కేసులు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం చికెన్ గున్యా అనేది చిక్వి వైరస్ అంటే CHIKV వైరస్. ఇది దోమల ద్వారా వ్యాపిస్తుంది. దీనివల్ల జ్వరం, ఒంటి నొప్పులు వస్తాయి. ఇది కొన్నిసార్లు తీవ్రమైన అనారోగ్యానికి దారితీయవచ్చు. వర్షాకాలంలో దీని వ్యాప్తికి అవకాశాలు ఎక్కువ. CHIKV చిక్వి వైరస్ ఆడదోమల ద్వారా వ్యాపిస్తుంది.
చైనాలోని scmp.com అనే మీడియా సంస్థ ప్రకారం దక్షిణ చైనాలోని ఫోషాన్ నగరంలో చికెన్ గునియా వేగంగా వ్యాపిస్తోంది. షండేలోని ఆరోగ్య విభాగం ప్రకారం ఆ ఒక్క ప్రాంతంలోనే నాటికి 1161 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఎక్కువ భాగం బిజియావో, లేకాంగ్, చన్కున్ పట్టణాల్లో నమోదైనట్లు తెలుస్తోంది. అలాగే నన్హై జిల్లాలో 16 కేసులు, చాంగ్చింగ్ జిల్లాలో 22 కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు హాంకాంగ్లో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. హాంకాంగ్లో చివరిసారిగా 2019లో చికెన్ గునియా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆ ఏడాది 11 కేసులు, 2018లో 2, 2017లో 1, 2016లో 8 కేసులు నమోదయ్యాయి. చికెన్ గునియా ఎలా వ్యాపిస్తుంది? చికెన్ గునియా జ్వరం దోమకాటు ద్వారా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తులకు సాధారణంగా జ్వరం, కీళ్ల నొప్పులుంటాయి. ఈ కీళ్ల నొప్పులు నెలల తరబడి కొనసాగుతాయి. ఈ వ్యాధి బారిన పడ్డవారు నడవడం కష్టమైపోతుంది. కండరాల నొప్పి, వికారం, దద్దుర్లు వంటి ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. చికెన్ గునియా అనే పదం తూర్పు ఆఫ్రికన్ భాష కీమా కొండే నుండి వచ్చింది. దీని అర్థం వైకల్యం చెందడం. ఇక చికెన్ గునియా వ్యాధి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇల్లు, బహిరంగ ప్రదేశాలలో నిలిచిపోయిన నీటిని తొలగించాలని కోరుతున్నారు. ఇంటి మురుగు కాలువలు, కంటైనర్లను శుభ్రపరచడం, అలాగే దోమల వ్యాప్తిని తొలగించడానికి ఇంటిని పూర్తిగా శుభ్రపరచడం వంటి జాగ్రత్తలు చేపట్టాలని సూచిస్తున్నారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 2,20,000 కంటే ఎక్కువ చికెన్ గునియా కేసులు నమోదయ్యాయి. తైవాన్, సింగపూర్తో సహా పలు దేశాల్లో ఈ కేసులు నివేదించబడ్డాయి. భారతదేశంలో కూడా చికెన్ గునియా కేసులు నమోదవుతాయనే సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే చైనా ల్యాబ్ నుంచి 2025 జూన్లో మరో డేంజరస్ ఫంగస్ బయటకొచ్చింది. ఫుసారియం గ్రామినేరియం అనే ఫంగస్ ని డ్రాగన్ కంట్రీ అభివృద్ధి చేసింది. ఈ ప్రమాదకరమైన ఫంగస్ అమెరికాకు అక్రమంగా రవాణా చేస్తుండగా 2 చైనా శాస్త్రవేత్తలు అరెస్ట్ అయ్యారు. మిషిగన్ యూనివర్సిటీలో పరిశోధనల కోసం ఫంగస్ తరలిస్తుండగా ఎయిర్పోర్ట్లో FBI అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిజానికి డ్రాగన్ కంట్రీ కడుపు నిండా కుట్రలే. ఆ దేశంలో బయోటెక్నాలజీపై చేస్తున్న పరిశోధనలు వేల మంది ప్రాణాలను బలిగొన్నాయి. చైనా గురించి చెప్పాలంటే ఒక్క కరోనా పేరు చెప్తే చాలు. ప్రపంచ శక్తిగా ఎదగాలనుకునే చైనా కోరిక నెరవేర్చుకునేందుకు ప్రపంచ దేశాలను ప్రమాదంలో పడేస్తోంది. ప్రాణాలను తీసేదాకా పోతుంది. ఆ బయోవార్తో తమ దేశానికి ప్రమాదముందని తెలిసినా తన లక్ష్యాన్ని మాత్రం మార్చుకోవడం లేదు. చైనా దేశం ఈ ప్రపంచంలో ఎక్కడా లేని వ్యాధులను సృష్టించాలి, తిరిగి వాటికి మెడిసిన్ కనిపెట్టాలనే లక్ష్యంగానే చైనాలో వేల సైంటిస్టులు పనిచేస్తున్నారు. చైనా చేసిన బయోవార్ ప్రయోగాలు నిజమని ఆధారాలు లేవు, కానీ ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా కోడైకొస్తోంది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. చూశారు కదా, ఇదే ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.